ప్రస్తుతం మీడియా వర్సెస్ మీడియా అన్నట్టే పరిస్థితి రాబోతుందా? కేంద్ర సమాచార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనంగా మారుతున్నాయి. ఎందుకంటే ఆయన కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మధ్యన ఆన్లైన్ డిజిటల్ మీడియాలు ఎక్కువైపోతున్న నేపథ్యంలో ప్రధాని స్రవంతి మీడియా సంస్థలు, వార్తాపత్రికలు, వార్తా ఛానల్ వంటి సంప్రదాయ ప్రధాన స్రవంతి మీడియా సంస్థలు ఆర్థికంగా నష్టపోతున్నాయట. కేంద్ర సమాచార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ అలాగ నష్టపోకుండా వాళ్ళకి పరిహారం ఇప్పిస్తాము అంటూ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఎందుకంటే ఈ ప్రధాన సాంప్రదాయ మీడియా కంటెంట్ని విస్తృతంగా ఈ ఆన్లైన్ ఛానళ్ళు, డిజిటల్ ఛానళ్ళు వాడేసుకుంటున్నాయి. అందుకని వాళ్ళ నుంచి పరిహారం ఇప్పించే దిశగా చర్యలు తీసుకుంటావు అంటూ ఆయన స్టోరీ బోర్డ్ 18 డిఎన్పిఏ సదస్సును ఉద్దేశించి ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు కొన్ని రాష్ట్రాల్లో ఇలాంటి చట్టాలు కూడా అమల్లో ఉన్నాయని ప్రసార శాఖ కార్యదర్శి సంజయ్ జూజు కూడా గుర్తు చేశారట. భారత్లో మాత్రం ఆ పరిస్థితి లేదు అనేది. అంటే ఈయన చెప్తున్నది ఏంటి అంటే, ఆన్లైన్ ప్లాట్ఫామ్లు కృత్రిమ మేధ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ తదితర సాయంతో కంటెంట్ని అత్యంత ఆకర్షణీయంగా రూపొందిస్తున్నారు. పాఠకులు, వీక్షకులు వాటిని ఆకట్టుకునేలా చేస్తున్నాయి. దాంతో యువత సాంప్రదాయ మీడియా నుంచి పూర్తిగా డిజిటల్ మీడియా వైపు వెళ్ళిపోతోంది. ఈ పరిస్థితుల్లో సంప్రదాయ మీడియా తన పాత్రను సమీక్షించుకోవాల్సి ఉంది. శరవేగంగా చోటు చేసుకుంటున్న కొత్త తరం మార్పులకు అనుగుణంగా తనను తాను మార్చుకోవాలి. ఇది చాలా ముఖ్యం. ఈ మార్పిడి క్రమంలో సాంప్రదాయ మీడియాకు అన్ని విధాలా దన్నుగా నిలిచేందుకు కేంద్రం సిద్ధంగా ఉంది. డిజిటల్ ప్లాట్ఫామ్లు తన ఆదాయంలో సంప్రదాయ ప్రధాన స్రవంతి మీడియా సంస్థలకు సముచిత వాటా ఇచ్చేలాగా పలు దేశాల్లో ఇప్పటికే చట్టాలు ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ కూడా అలాంటివి తీసుకొచ్చే ఆలోచన చేస్తున్నాము అనేది ఈయన చేసిన వ్యాఖ్య. అలా అనుకుంటే మరి డిజిటల్ మీడియా లేదంటే డిజిటల్ ఆన్లైన్ ప్లాట్ఫామ్లు ప్రధాన మీడియాకు గనక ఇలాంటి పరిహారం ఇవ్వాల్సిన పరిస్థితి వస్తే ఇంకా అవి కూడా క్రమక్రమంగా తగ్గిపోతాయి. ఇప్పుడు వాటి మీద ఏమీ భారీ ఆదాయం రావట్లేదు. కాకపోతే అంతంత మాత్రం ఆదాయం వచ్చినా సరే ఎవరికి వాళ్ళు పబ్లిక్గా వాళ్ళ ఒపీనియన్ చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని అరికట్టినట్టు అవుతుంది. అలాగే ప్రధాన స్రవంతి మీడియా లేదంటే ఆన్లైన్ మీడియా, డిజిటల్ మీడియాని ఇలా వేరు చేసి చూడడం వల్ల మీడియాలోనే మీడియా వర్సెస్ మీడియా అని చిచ్చు పెట్టినట్టు కూడా అవుతుంది. మరి కేంద్ర మంత్రి గారు ఈ తరహా వ్యాఖ్యలు ఎందుకు చేశారో, ఓకే, ఈ నిర్ణయాలు తీసుకోవడం అనేది ఇప్పటికప్పుడు ఆచరణలోకి వస్తుందో లేదో తెలియదు. కానీ వస్తే కనుక అది చాలా ఇబ్బంది అవుతుంది. నిజంగా అది సాధ్యం అవుతుందా లేదో కూడా తెలియదు. మేబీ సాధ్యం కాదేమో. కాకపోతే మరి ఎవరిని మెప్పించడానికి, ఎవరిని ఒప్పించడానికి ఈ తరహా వ్యాఖ్యలు చేస్తారో తెలియదు. కానీ ఇదే ఇప్పుడు ఒక హాట్ టాపిక్ అయింది.